బూటు కాలుతో తన్ని చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వీరంగం. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా ఘటన సోషల్ మీడియాలో వీడియో వైరల్. చేవెళ్లలో ట్రాఫిక్ పోలీసులు అత్యుత్సాహం చూపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారుడిపై దాడి చేశారు. బూతులు తిడుతూ కాళ్లతో తంతు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సమీపంలో శంకర్పల్లికి వెళ్లే మెయిన్ రోడ్లో ఈ ఘటన జరగగా ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో వైరల్ అయింది. సోమవారం సాయంత్రం చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశం, కానిస్టేబుల్ సీను, హోంగార్డ్ కేశవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓ కారులో వచ్చిన డ్రైవర్ను ఆపి చెక్ చేసి మద్యం తాగినట్టు తేల్చారు. దీంతో డ్రైవర్ను అడ్రస్ అడగ్గా సమాధానం ఇవ్వకుండా పరిగెత్తుండటంతో వెంబడించి పట్టుకున్నారు. తప్పించుకొని పారిపోతావురా అంటూ బూతులు తిడుతూ కాలితో తంతు హంగామా చేశారు. అటువైపు వెళ్తున్న ఒకరు దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఈ ఘటనపై చేవెళ్ల ట్రాఫిక్ సిఐ వెంకటేశంను వివరణ కోరగా తాము ఎవరిపై చేయి చేసుకోలేదని అన్నారు. తమ డ్యూటీకి ఆటంకం కలిగించిన వ్యక్తిపై చేవెళ్ల పిఎస్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మహేష్ అనే వ్యక్తిని పట్టుకోగా తమనే బూతులు తిడుతుండగా కేసు నమోదు చేసి ఒరిజినల్ ఆర్సీ ఇచ్చిన తర్వాత కారు అప్పగించామన్నారు. వీడియో తీసింది ట్రాఫిక్ పోలీస్ అని లీక్ చేయడంపై ఇంటర్నల్గా విచారణ చేపట్టామన్నారు. చేసిన తప్పులు చేసినామని ఒప్పుకోకపోగా మేము ఏం చేయలే, ఉల్టా వాళ్ళే మమ్మల్ని చేసినారు అంటారు. ఇది లా అంటారు పరిస్థితి రాష్ట్రంలో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో అనేటువంటిది. చేసిన తప్పును ఎందుకు చేసినవారు అంటే నేను చేయలే అని చెప్పేసి తప్పించుకొని తిరుగుతుండు కాక. ఏం చెప్తాం చెప్పురు.